Hallelujah. 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 So a small instruction in my college, we trained to preach 3 minutes. మరి కాలేజీలో మరి అభ్యాసం చేసినప్పుడు వాళ్ళు 3 నిమిషాల ప్రసంగం కూడా చేయాలని చెప్పి వాళ్ళు నేర్పించారట. And then 30 minutes. మరి ఆ తర్వాత 15 నిమిషాల ప్రసంగం ఉంటుంది. And then 30 minutes. ఆ తర్వాత 30 నిమిషాల ప్రసంగం ఉంటుంది. And then 1 hour. అక్కడ నుంచి 1 గంట సేపు చెప్పొచ్చు వాక్యం. So అలా నాకు ఆ తరగతించేటప్పుడు ఆ గంటల కొద్ది వాక్యం చెప్పని నేర్పించారు. So how many minutes you want me to preach? మరి ఇవాళ నేను సందేశం ఇచ్చేటప్పుడు 8 నిమిషాల ప్రసంగం మీరు వినగలరు. So I'm opening for voting. మరి మీకు నేను ఓట్లు వేయమని చెప్తున్నాను. ఎంతమంది ఓటు చేయాలి? 10 minutes. How many of you want 10 నిమిషాలు మాత్రమే కావాలి అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? లేదు. ఓకే. So 20 minutes. 20 నిమిషాలు కావాలని వాళ్ళు ఎవరు ఉన్నారా? లేదా? 30 minutes. అరగంట సరిపోతారని వాళ్ళు ఉన్నారా? అంటే అనుకుంటే ఉన్నారా? Okay, 2 hours. 2 గంటలు అయితే ఓ గ్రేట్. But I'm hungry, so I will finish it quickly. నాకు కూడా ఆకలిస్తుంది. నేను కూడా చాలా త్వరగా ముగించేస్తాను. So praise God, and I thank God for giving me this opportunity. మరి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి స్తోత్రం చెప్తాను. మన గురించి వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. And I want to invite Jesse Akka and Baba, if he's here, please come forward. ఒకవేళ జెస్సీ అక్క గాని ఇక్కడ గాని ఉంటే దయచేసి మరి మిస్సెస్ అండ్ మిస్టర్ జెస్సీ ఇద్దరు కూడా ముందుకు రావాల్సిన మనం చేస్తున్నాను. I want to encourage them and thank them for inviting us today. వారిని మేము ఎంతగానో ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే వారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకే Thank you so much. మీకు చాలా వందనాలండి జెస్సీ గారు. And you're doing a great job. మరి చాలా మంచి పని మీరు చేశారు. Don't worry about the people or the crowd. మరి వచ్చినటువంటి జనాన్ని బట్టి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. The Lord has a greater plan in your life. మరి మీ జీవితంలో దేవుడు గొప్ప విషయాన్ని కలిగి ఉన్నాడు. Clap and praise the Lord. And I can see her heart when you guys are coming late. మరి మీరు కొద్దిగా ఆలస్యంగా వచ్చినప్పటికీ ఆమెలో ఉన్నటువంటి ఆ మంచి హృదయం నేను చూడగలుగుతున్నాను. So today my message is very simple. మరి ఈ రోజు ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను చెప్పే సందేశము చాలా కుదించి ఉంటుంది. I don't have any specific points. మరి ఎక్కువగా నాకున్న అంశాలు ఏమీ లేవండి. But I will tell what God speaks to us this afternoon. మరి ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మాత్రమే తెలియజేయాలని కోరుతున్నాను. Amen. ఆమేన్. I was thinking as he was preaching, as you were talking about your testimony. మరి నేను నా సాక్ష్యం గురించి చెప్తున్నప్పుడు పాస్టర్ గారు వింటున్నారు. And I reminded about this song. మరి నేను ఆ సాక్ష్యం వింటున్నప్పుడు నాకు ఒక మరి పాట గుర్తొచ్చింది. Maybe you must have heard this song as well. మీరందరూ కూడా చాలా మంది మీరు ఈ పాట వినుండొచ్చు. But I will sing one few lines of the song. If you know, please join with me. ఒకవేళ మీకు ఈ పాట గాని తెలిసి ఉంటే నేను పాడేటువంటి 2-3 లైన్లు మీరు కూడా మాతో కూడా మీరు కలిసి పాడవచ్చు. నాలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకుంటిని. నాలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకుంటిని. When he was singing or when he was preaching, మరి పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడు దావీదు రాసినటువంటి ఆ మొదటి కీర్తన నేను ఆలోచన చేస్తున్నాను. David says, మరి దావీదు చెప్తున్నాడు, my plans are smaller, Lord, according to your plans. అయ్యా నీ యొక్క ఆలోచన కంటే నా ఆలోచనలు చాలా చిన్నవి. In our youth time, నాకు యవ్వన కాలంలో we have many plans. చాలా ఊహలు ఉద్దేశాలు ఆలోచనలు మాకు ఉంటాయి. Our plans are greater in our lives. మరి మా జీవితంలో అవి చాలా ఉన్నతముగా ఉంటాయి. Last Christmas you might have a different plan. అయ్యా పాత సంవత్సరం మనకు ఎంతో కొద్ది ఆలోచనలు ఉంటాయి. You had a different plan. మరి ఒక విచిత్రమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఈ సంవత్సరం కాకుండా ముందు సంవత్సరం ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. You might have different goal.
మరి కొన్ని వ్యతిరేకమైనటువంటి లేక ఊహించినటువంటి గొప్ప విషయాలు మీకు ఆలోచన ఉండొచ్చు. Even I had many plans in my life. మరి అయ్యగారి జీవితంలో కూడా కొన్ని కొత్త ఆలోచనలు కలిగి ఉండొచ్చు. I had many plans in my past life. మరి పాత జీవితంలో అనేక కొత్త ఆలోచనలు పాస్టర్ గారికి ఉన్నాయి. Because I don't want to be a pastor as well. మరి ఎందుకంటే పాస్టర్ గారు రావాలని ఇష్టపడలేదు. Because I have seen his ministry life, so I don't want to be a pastor. మరి మా నాన్నగారు చేసినటువంటి ఆ పరిచయం చూసి నేను అనుకున్నాను, అయ్యగారు అనుకున్నాను, అబ్బాయి ఇలాంటి పనికి రావద్దు అనుకున్నాడు. Because ఎందుకో తెలుసా? they're too busy. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు. You might be wondering why am I preaching in English? మరి మీరు అనుకోవచ్చు ఎందుకు పాస్టర్ గారు మరి ఆంగ్లంలో ప్రసంగం చేస్తున్నారు? Because ఎందుకో తెలుసా? my mom is a Tamilian. మా తల్లి తమిళన్, My dad is Telugu. మా తండ్రి తెలుగు. Because I'm a crossbreed now. మరి ఆయన తెలుగు తమిళ కలిసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. So I cannot preach in Telugu. మరి తెలుగులో నేను విశేషంగా విశ్లేషించి మాట్లాడలేను. Because I studied and born and raised in Chennai. మరి ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా మరి చెన్నైలో మద్రాసులో చదివాడు, అక్కడే ఉన్నాడు. So when I came home, మరి ఎప్పుడైతే నేను తిరిగి ఇంటికి వచ్చానో, when I come to Nellore for holidays, మరి విశ్రాంతి దినాల కొరకు సెలవు దినాలకి నేను ఎప్పుడైతే నెల్లూరుకి వస్తున్నానో, my dad is always busy. మా తండ్రి చాలా బిజీగా ఉంటాడు ఎప్పుడు చూసినా. And I'm like, what is this life? మరి ఏంటి జీవితం ఎందుకు పనికి మంచి జీవితం అనుకునేవాడు. And he's like, he's going running, no family time. మరి వచ్చినప్పుడు మేము సెలవు దినాలకి మేము నెల్లూరుకి వస్తే అసలు మమ్మల్ని పట్టించుకోకుండా బైబిల్ ఎత్తుకుని అక్కడికి తిరుగుతాడు. ఏంటిది? Not only they're going, వాళ్ళు పోవడమే కాదు, they're taking me also. మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నారు. They're taking me to weddings. మరి తీసుకెళ్ళి వివాహం తీసుకెళ్తాడు. I don't even know who is the bride, who is the groom. ఎవరు పెళ్ళికొడుకు తెలియదు, ఎవరు పెళ్ళికొడుకు తెలియదు, This is our family wedding. అక్కడికి వెళ్ళిన మా కుటుంబంలోనే వెడ్డింగ్ కాదు కదా. Then one day they're taking me to one revival meeting. ఒకసారి తీసుకెళ్ళి ఉద్యోగం తీసుకెళ్ళి మమ్మల్ని. I was so embarrassed. అక్కడ నుంచి చాలా బాధపడ్డారు. Because ఎందుకు తెలుసా? that pastor came. మరి ఆ పాస్టర్ వచ్చారు. Hey, Emmanuel. ఓ ఇమాన్యుయల్, You know who I am? నేనెవరో మీకు తెలుసా? I said, I don't. అప్పుడు చెప్పాడు, నాకు తెలియదయ్యా, I'm your relative. నేను మీకు ఒక బంధువుడు. Now tell me. మరి చెప్పు అన్నాడు. Then diplomatically I said uncle. అక్కడ అంటారు కదండి, ఆ అంకుల్ అనేసారు. He got so offended. చాలా బాధపడ్డాడు ఆయన. And then he went to my dad. మరి అలా తండ్రి తరపు వెళ్ళాడు. Emmanuel, don't you know manners to teach your children? మరి అన్నాడు, నీకేమో బుద్ధి లేదా, పిల్లలకి ఎలా నేర్పించాలి బంధుత్వం గురించి తెలియదా నీకు అని నచ్చాడు. That day I felt so bad. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. Because ఎందుకు తెలుసా? I don't know who is who. మరి వాడెవరు ఏమో నాకు కూడా తెలియదండి. And then I finally decided, నేను ఒకసారి తీర్మానం చేసేసుకున్నాను, I don't want to be a pastor. నేను ఖచ్చితంగా పాస్టర్ కావాలి, నాకు అవసరం లేదు. Because I can't be so busy like this. మరి ఇలాంటిగా ఏది సమయం లేకుండా సందర్భం లేకుండా తిరుగుతా So I had a different plan. నాకు ఒక విచిత్రమైన వ్యతిరేకమైనటువంటి దీనికి వ్యతిరేకమైన ఆలోచన నాకు ఉండేది. So I don't want to study theology. నేను ఈ బైబిల్ కాలేజ్ వెళ్ళకూడదు, థియాలజీ వేద కళాశాలకు వెళ్ళకూడదు, వేదాలు నేర్చుకోకూడదు. They keep saying me I'm a gifted child. అన్నారు మా తల్లిదండ్రులు, నీవు చాలా దేవుడి చేత అనాయింట్ చేయబడినటువంటి బహుమతి పొందినటువంటి బిడ్డని చెప్పారు. So they dedicated me when I was born. మరి మా పాస్టర్ గారు పుట్టినప్పుడు నిజంగానే ఆ తీసుకొచ్చి పులిపిట్ మీద మా తండ్రి చేతిలో ప్రతిష్ఠ చేశారు. Mom was saying, మా అమ్మ చెప్తుంది, Nalari, don't go to secular degree, you are a dedicated child. నీవు మామూలుగా లోక సంబంధమైనటువంటి డిగ్రీలు చదవద్దు, ఎందుకంటే నిన్ను దేవుడికి సమర్పించావు అని. Then I asked her, మరి నా అమ్మతో అన్నాను, who asked you to dedicate? నిన్ను నన్ను ప్రతిష్ఠించాలి ఎవరు చెప్పారు నీకు? You didn't take my permission, నువ్వు నా పర్మిషన్ తీసుకున్నావా? but you dedicated me. అప్పుడు నువ్వు నన్ను అభిషేకించుండాలి, ప్రతిష్ఠించుండాలి. But now అయితే నువ్వు you're putting pressure on me. నన్ను బలవంతం చేస్తున్నావు. I don't want to become a pastor. అది నాకు ఇష్టం లేని పాస్టర్ కాను. So అప్పుడు అన్నది, I said, I don't want to be a pastor, so I'll go on my way. నాకు పాస్ అవడానికి ఇష్టం లేదు, నా 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 మార్గం నేను వెళ్ళిపోతాను. So I was going in the world. నేను నా లోకం వెంబడి వెళ్ళిపోయాను. Thankfully I don't have any bad habits. I'm a teetotaler. మరి దేవుడి చిత్తము, దేవుని కృప ఏంటంటే నాకు పాస్టర్ గారి లాగా నాకే చట్టాలు బాట్లు లేవు దేవుని వల్ల. But I'm a badminton player. అయితే నేను షటిల్ బ్యాడ్మింటన్ బాగా. So I played so many nationals. మరి చాలా విషయంలో మరి అంతర్జాతీయంగా వెళ్ళి ఆడొచ్చాను. So Mama knows my dream. మరి నా యొక్క కళ మా
మరికి పెందల ప్రసన్న కుమార్ గారు. I had so many opportunities to become an international player. చాలా సందర్భాల్లో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అంతర్జాతీయంగా వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడేదానికి. So one day I had a road accident. ఒకరోజు నాకు రోడ్డు ప్రమాదం జరిగింది. Almost I was about to die. మరి చాలా వరకు ఇంకా అయిపోయింది ఆ యాక్సిడెంట్ లో మా జీవితం. My friend passed away right there. మరి అక్కడ నా స్నేహితుడు పడిపోయినాడు, చచ్చిపోయాడు అనుకుంటున్నాను. Because no breathing, no heartbeat, nothing. మరి ఆయన పడిపోయిన తర్వాత చూస్తే అసలు లేదు, సాయమే లేదు అసలు. So that time I don't even know science. మరి ఆ సమయంలో నాకు ఈ యొక్క ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేస్తే తెలియదు. And I don't even know basic sense of science, which side the heart is. మరి ఆ పరిస్థితుల్లో ఏదైతే ఏర్పుతో జరుగుతుందో, ఏదైతే స్వస్థత జరుగుతుందో, మా శరీరంలో ఎక్కడ గుండె ఉందో అది కూడా నాకు సరిగ్గా తెలియదు. So I heard a sweet voice. అక్కడ నాకు ఒక మధురమైనటువంటి మెల్లని స్వరం నాకు But వినబడుతుంది. one thing I know, ఒక్క విషయం నాకు తెలుసండి, God can bring people back to life. మరి దేవుడు తప్పకుండా తన ప్రజలను తిరిగి ఆయన ప్రతీక్షిస్తాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. That one thing I have in my mind, I said, Lord, you do a miracle. ఆ ఒక్క విషయం నాలో ఉంది కాబట్టి నేను, దేవా నువ్వే ఒక అద్భుతం చేయాలి అని So ప్రార్థించాను. I had a voice I heard and saying 7 times on his chest, and he got it. మరి ఆ మధురమైనటువంటి మెల్లని స్వరం నాకు చెప్తుంది, 7 మార్లు ఆ గుండె మీద నువ్వు కొట్టు అని చెప్తుంది. Then he got up. వెంటనే కొట్టాడు, ఆపై లేచి కూర్చున్నాడు. Now he's alive. అదే రోజు బ్రతుకున్నాడు ఆయన. From that day onwards, ఆ రోజు నుంచి కూడా I said, Lord, till I die, I will do your work. మరి ఆ రోజు నుంచి నేను తీర్మానం చేసుకున్నాను, నేను చనిపోయేంత వరకు నేను సేవ చేస్తాను. I had so many plans, చాలా ఆలోచనలు నాకు ఉన్నాయి. but as the song says, మరి ఆ ప్రణాళికలు మనం చూసుకుంటుంటే, మరి కీర్తనలో మనం చూస్తే, Lord has a greater plan than your plan. మరి నీకంటే కూడా నాకంటే కూడా దేవుడు మన జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. Then I felt, అప్పుడు నేను అనుకున్నాను, oh Lord, before your plan, my plan is very small. మా ప్రణాళిక కంటే నీ ప్రణాళిక చాలా గొప్పది. దాని ముందు మేమనుకున్న ఆలోచన ప్రణాళికలు చాలా చిన్నది. In our youth times, nowadays, మరి యొక్క యవన కాలంలో ఈ దినాల్లో you might asking me a question. మీరు ఒకవేళ నన్ను ప్రశ్న అడగవచ్చు, Anna, అన్నా how can you say that God has a greater plan in our life because I don't see it? మరి నేను దేవుడు చూడలేకపోతున్నాను కదా, ఎలా చెప్పగలవు? నా ప్రణాళిక కంటే నా జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక గొప్పది అని ఎలా చెప్పగలవు? I cannot say that. I cannot even explain you that. మరి ఒకవేళ అటువంటి ప్రశ్నకు నేను ఒకవేళ నీకు ఉదయించి చెప్పలేకపోవచ్చేమో. But అయితే taste and see that the Lord is good. You will know your plans. రుచి చూచి దేవుని తెలుసుకోండి, అప్పుడు ఆయన ప్రణాళిక నీ ప్రణాళిక కంటే Clap and praise the Lord this afternoon. Amen. But I will tell you how I experienced the plan of God. మరి నేను చెప్తానండి, నేను ఎలాగ నా ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో ఉందని నేను రుచి చూచి ఎలా తెలుసుకున్నాను మీకు తెలియజేస్తాను. After I got saved, after I got baptized, నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత I wanted to go to Bible college. వారి బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి నేను See my plan. మరి ఆయన యొక్క ఉద్దేశము, భాష ఉద్దేశము అలా ఉంది. So he studied in Hyderabad. Now I want to go to Bangalore. మరి నేను హైదరాబాద్ చదివానంటే వేదాంత కళాశాల విద్యలో నేను చేశానంటే డిగ్రీ. మరి భాష గారు అంటే ఇక్కడ కాదు, హైదరాబాద్ కాదు, బెంగళూరుకి వెళ్ళాలనుకుంటున్నాను. So that is my plan. అది ఆ ప్రణాళిక. So Bangalore we have CX, we have Berean Baptist, we have so many Bible ఆ colleges. బెరెన్ బ్యాప్టిస్ట్ చర్చ్, అలాగా యూటీసీ చాలా ఉన్నాయండి బైబిల్ కాలేజీలో బెంగళూరులో. That was my plan. మరి అదే ఆయన యొక్క ప్రణాళిక. But you know where God's plan ended in my life? మరి ఏదైనా జీవితంలో దేవుని యొక్క వేదాంతం నుంచి ఎక్కడ నేర్చుకోవాలని చెప్పి దేవుని యొక్క ప్రణాళిక ఉందో తెలుసా? He took me and put me in Australia, Hillsong Bible College. హిల్సాంగ్ బైబిల్ కాలేజ్ ఆస్ట్రేలియా దేశంలో ఆయన బైబిల్ కాలేజ్ చదివాడు. So I studied in the biggest college, biggest worship leaders. I worked with so many celebrities in that college. మరి అక్కడ ఉన్నటువంటి ఆ వేదాంత కళాశాల Bible Hillsong. హిల్సాంగ్ బైబిల్ కాలేజ్ అతి ఉన్నతమైనటువంటి పెద్ద కాలేజీలో, మరి అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి కాలేజీలో పాస్టర్ గారు డిగ్రీ చేశారు. అలాగే కాకుండా అనేక మంది గొప్ప గొప్ప వారితో కూడా ఆయన సన్నిహిత సంబంధం ఏర్పాటు చేశారు. I saw T.D. Jakes close by. మరి ఆయన టీడీ జేక్స్ అని ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రసంగంలో ఎంతమంది తెలుసు? టీడీ జేక్స్ తెలుసు, ఎంతమంది తెలుసు? So many of people would know. సో అది ఆయన చాలా పెద్ద ప్రసంగికుడు. ఆయనతో కలిసి ఉన్నటువంటి సందర్భం దేవుడు కలిగించాడు. And I even met Justin Bieber there. మరి జస్టిన్ సేవకుడు జస్టిన్ కూడా తెలుసు. Justin Bieber is a singer. Now he is in the world. But anyway, yeah, I met him as well. ఆయన కూడా మంచి
పాట పాడేటువంటి మంచి సింగర్, ఆయన కూడా కలిశారు. So my plan was small, మరి ఆ ప్రణాళిక, తను కలిగిన ప్రణాళిక దేవుని ప్రణాళిక అంటే చాలా చిన్నదిగా ఉంది కదా. but God took me to a greater place. మరి ఆయన ఏం చేశాడు, నాకున్న ఆలోచన కంటే ఆయన ఆలోచన గొప్పది కాబట్టి ఆయన ప్రణాళిక ప్రకారం నన్ను ఆశ్రయ తీసుకెళ్ళి అక్కడ ట్రైన్ చేశాడు నన్ను. But the period in between waiting is something that you will have to go through. మరి అయితే ఆ రెండింటి మధ్య కొంత ఆలస్యం అనేది ఉంటుంది, వేచి ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ప్రణాళిక జరగాలని వేచి ఉంటావో అప్పుడు దేవుడు దాన్ని చేస్తాడు. This period is very difficult for all of us. ఆ వేచి ఉండేటువంటి ఆ సమయము చాలా కష్టంతో కూడినటువంటి That సమయం. is something that God wants you to learn this afternoon. మరి ఆ విధమైనటువంటి ఆ వెయిట్ చేసేటువంటి ఏచి ఉండే సమయం ఈ రోజు నువ్వు నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. Your life, God has a different plan. In your life, God has a different plan. మన జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. In this period, you have to go through shame. మరి ఈ యొక్క మధ్యకాల సమయంలో వేచి ఉండే సమయంలో మనం వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. You have to be ashamed. You have to be insulted. You have to go through all of this. మరి ఆ పరిస్థితి వచ్చేదాకా మనం ఒక్కొక్కసారి అవమానపరచబడవచ్చు, ఒక్కొక్కసారి హేళన పాలవచ్చు, ఒక్కొక్కసారి నిందలు పాలవచ్చు, ఇంకా రకరకాలుగా మనము ఎంతగానో దిగజారిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు. Even Mother Mary went through this insult. మరి తల్లి అయిన మరియ కూడా అదే విధముగా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడం కొరకు తన జీవితంలో ఇలాంటి అవమానాలు హేళనలు భరించినాడు. Even Joseph. మరి యోసేపు కూడా, Because for a man to accept someone else's child is very difficult. మరి ఎవరో ఒకరు పుట్టినటువంటి కుమారుడు నా కుమారుడుగా నేను చెప్పుకోవడం అనేది ప్రతి ఒక్క పురుషుడి జీవితంలో చాలా ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి స్థితి. Joseph, just imagine Joseph. మరి ఒకసారి యోసేపు తండ్రి అయిన యోసేపు గురించి ఆలోచన చేయండి. Jesus is not the biological son, ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయన ద్వారా జన్మించలేదు. but అయితే the vision that Joseph has seen carried his life. మరి ఆయన జీవితంలో ఏదైతే ఒక దర్శనాన్ని చూశారో ఆ దర్శనం కోసం ఆయన తన జీవితాన్ని సమర్పించుకుని దాని కొరకు ప్రయాసపడ్డాడు. For Mary to fulfill God's vision, మరి ఆ దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క ప్రవచనాన్ని జరిగించడానికి ఇష్టపడింది. she went through a lot of sorrow. ఆ ప్రవచనం నెరవేర్చబడడానికి తన జీవితంలో అనేక హింసలు, నిందలు భరించింది. The society will talk. మరి సమాజం అలా మాట్లాడుతుంది Because nobody wants to see your growth. ఎందుకంటే ఈ సమాజము నీ యొక్క ఉన్నత స్థితిని చూడడానికి ఇష్టపడదు. Nobody will see your happiness. ఈ లోకము నీ సంతోషం నువ్వు ఉండాలని కోరుకోదు. Nobody wants to see your success. నీ యొక్క విజయము ఈ లోకం చూడడానికి ఇష్టపడదు. Satan will always try to stop you in the middle. మరి నీకు మధ్యలో ఈ సమయంలో ఈ వేచిన సమయంలో ఈ సాతాను ఏం చేస్తాడంటే నిన్ను ఆగిపోమని చెప్తాడు. But అయితే Bible says, ఈ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? resist the devil and flee from the sin. ఎప్పుడైతే నువ్వు సాతాను ఎదిరిస్తావో వాడు ఎంతో పారిపోతాడు. Then the blessing will come automatically. నేను తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం మీదకి వస్తుంది. This song talks so much in my life. మరి ఆ యొక్క పాట తన జీవితంలో, పాస్టర్ జీవితంలో చాలా నేర్పించింది. And he says, I don't know why you chose me, Lord. David is saying, I don't know why you chose me, Lord. మరి దావీదు అంటున్నాడు, నన్ను ఎందుకు నీవు వెలుగుతున్నావు నాకే అర్థం కాలేదయ్యా. Maybe Jesse would also be thinking, why you chose me, Lord, in this city. మరి జెస్సీ అనుకోవచ్చు, నేను అంటున్నానయ్యా ఈ యొక్క పట్టణంలో, ఈ గ్రామంలో నువ్వు నన్నెందుకు వెలుగుతున్నావు, చాలా మంది ఉన్నారు కదా. I have a very small life. నేను చాలా చిన్న జీవితం I don't జీవిస్తాను. have money. నా దగ్గర డబ్బు లేదు. I don't have relations who can support us. మరి నాకు బంధువులు లేరు నన్ను ఎవరైతే ప్రోత్సహిస్తారో. I don't have strength for this ministry. మరి యొక్క సేవ జరిగించడానికి నాకు ఏ బలం కూడా లేదు. Many questions she might have. ఒకవేళ ఆ బిడ్డకు చాలా ప్రశ్నలు కలిగి ఉండొచ్చు. But the answer is, అయితే జవాబు ఏంటో తెలుసా? the creator of you is with you. మరి నిన్ను సృష్టించిన సృష్టికర్త నీతో ఉన్నాడు. The God who is alive is with you. మరి దేవుడు నీతో ఉన్నాడు. No matter you have money or not. మరి నీ డబ్బులు ఉన్నా లేకపోయినా, Don't worry if your relatives are here or ఒకవేళ not. నీ యొక్క రక్త సంబంధం నీతో లేకపోయినా God is with you. దేవుడు నీతో ఉన్నాడు. His plan is with you. ఆయన ప్రణాళిక నీతో ఉన్నది. And He's also with you as well. దేవుడు దగ్గర అందరితో కూడా దేవుడు ఉన్నాడు. Remember, గుర్తుంచుకోండి, David is saying, మరి దావీదు ఇది చెప్తున్నాడు, Lord, దేవా I was just looking at my sheep. నేను గొర్రెలను మాత్రమే కాచుకునేవాడిని. You get me at a king's palace. అయితే నన్ను ఆ గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చి నన్ను రాజుగా చేసేవే. How it is possible? అది ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది? I'm not worthy. నేను రాజుగా ఉండడానికి నేను ఎంత మాత్రము కూడా నేను అధికారిని కాదు, And అర్హుడిని కాదు. today, my dear young people, ప్రియమైన యవనస్తులారా, you might think that you're not worthy. మరి మీరు అనుకోవచ్చు నేను అర్హుడిని కాదు అని.
But అయితే through God's grace, you're worthy. మరి దేవుని కృపలో నీవు అంతకంటే అర్హులుగా చేయబోతున్నాడు. When you reach to God's, now in my experience, మరి పాస్టర్ గారి యొక్క అనుభవంలో I'm in ministry for 13 to 14 years by now. మరి 13 సంవత్సరాలు నేను సేవలో ఉన్నాను చెప్తున్నారు. Now when I look back, నేను ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూశానో now I understand what they've been running for ministry. అప్పుడు అనుకుంటాను మా తండ్రి గారు దేని కొరకు ఆయన పరిగెత్తి సేవ చేస్తాడని. Now ఈరోజు ఇప్పుడు I don't have time to even spend time with my parents. ఒక్కొక్కసారి ఈ యొక్క పరిచయంలో కొంత సమయం మా తల్లిదండ్రులతో కూడా ఉండలేని పరిస్థితి ఇప్పుడు నేను అర్థం చేసుకుంటాను. Because ఎందుకో తెలుసా? my schedule for 2026 is full. మరి 2026 సంవత్సరంలో దేవుడు నన్ను ఎక్కడ తీసుకెళ్తా అంతా కూడా ప్రణాళిక ప్రకారము అది జరిగిపోయింది. I have 5 international trips. మరి 5 అంతర్జాతీయ ప్రయాణాలు నాకు ఉన్నాయి. I have songs to release. మరి కొన్ని పాటలు రిలీజ్ చేయాలి అని ఉన్నాయి. But recently my mom was saying, మా తల్లి ఏం చెప్తుంది, ఇటీవల వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, you're not even spending time with me, my son. మరి నిజమే, తల్లులకి కొడుకులు అంటే ఇష్టము, తండ్రులకి కూతుర్లు అంటే ఇష్టం. నిజమే అంటే ఉంటుంది. కాబట్టి నేను కూడా ఏం చేయాలి, ఓకే. Then she's like, you're not even loving me nowadays. అప్పుడు అంటుంది అమ్మ, అసలు ఈ మధ్య కాలంలో నన్ను అసలు ఎక్కువ ప్రేమించడం మర్చిపోయావు, నువ్వు నాకు రుణం మర్చిపోయావు అంటుంది. You're not taking me outside for pani puri. నువ్వు వచ్చావు, కనీసం నన్ను బయట తీసుకెళ్ళి పానీపూరి చూపించట్లేదే. Then my answer, మరి భాషగా జవాబు ఏమిటి తెలుసా? all my friends says I should have been a great lawyer. మరి మరి స్నేహితులందరూ కూడా నువ్వు భాష కాదు, నువ్వు లాయర్. Because I speak a lot of legal points. మరి ఆ విషయాలు అన్ని విషయాలు చాలా చక్కగా దాన్ని మాట్లాడతాను అనమాట. So I said to my mom, అప్పుడు మా తల్లితో చెప్పాను, did I ask you to pray for me that I have to be an international speaker? మా తల్లి కన్నీటి కాల్సిన ప్రభువా, నా కుమారుడిని అంతర్జాతీయ ప్రసంగికులు చేయగా అని చిన్నప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు తెలుస్తున్నాడు అది. I did one mistake. Leave it. నేను చెప్పానా అంతర్జాతీయ ప్రసంగికుడుగా నేను ఉండాలని నేను చెప్పాను, ప్రార్థన చేసేవా? నీకే నువ్వు చేసావు కదా. ఇప్పుడు అంతర్జాతీయ ప్రసంగికుడు దేవుడిని ప్రార్థన నేను చేస్తే ఇప్పుడు నేను తిరగద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఆ దేశానికి వెళ్ళొద్దంటావు ఎట్లా అంటే అదే పొరపాటు చేసేది అంటున్నాడు. Then my daddy, మా తండ్రి, my sister lives in UK. She lives in London. ఆ చిన్ని అంటే ఒక కుమార్తె నాకు, వాళ్ళు భార్య భర్తలు యూకేలో ఉంటున్నారు. He misses his daughter so much. నిజమే కదండి, తండ్రి పిల్లల మీద ఉంటుంది కదా కుదరదు. కానీ నేను కూడా మిస్ అవుతుంది, నిజంగానే నేను చాలా మిస్ అవుతున్నాను. But to tell you a short story of this, మరి కొన్ని చిన్న about this, ఈ విషయం మీద కొన్ని మాటలు చెప్తాను. parents have so many dreams and vision for their children. మరి వాళ్ళకి పిల్లలకు తల్లిదండ్రులకు వాళ్ళకున్న దర్శనాలు, వాళ్ళకున్న కళలు, వాళ్ళకున్న ప్రణాళికలు వేరే ఉంటాయి. Maybe your parents are praying for you. ఒకవేళ మీ తల్లిదండ్రులు కూడా మీ గురించి వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క మరి దర్శనాలు చాలా ఉంటాయేమో, మీకోసం ప్రార్థన చేస్తారు. The question to you, all of you, మరి young people, అందరికీ ఉన్నటువంటి ఒక ప్రశ్న వేస్తున్నది ఏంటో తెలుసా? are you praying for your life and parents? నిజంగా మీ అమ్మ కొరకు, మీ నాన్న కొరకు నిజంగా మీరు ప్రార్థన చేస్తున్నారా? Are you praying for your life? మరి మీ యొక్క జీవితాల గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా? Are you asking God, Lord, you taking control of my life? ప్రభువా, నీవు నా జీవితానికి అధికారిని, నువ్వు కంట్రోల్ చేయాలి, నీ అధికారంలో నన్ను తీసుకోవాలి అనే ప్రార్థన కూడా చేస్తున్నావా? If you can see Mary and Joseph, ఒకవేళ మరియను మనం యోసేపు చూడగలిగితే, in their young age they are waiting for a miracle. వాళ్ళకి యవ్వన జీవితంలో దేవుడు ఇచ్చిన ఒక అద్భుతాన్ని వారి జీవితాలు కలిగి ఉండడం మనం చూస్తాం. When the angel of the Lord visited Mary, మరి దేవుడి దగ్గర నుంచి గాబ్రియల్ దూత మరియను ఆయన దర్శించినప్పుడు she's asking, ఆమె అడుగుతుంది, am I worthy to carry this burden? మరి ఈ యొక్క బాధ్యతను నేను స్వీకరించడానికి నేను నిజంగా అర్హురాలేనా? To you the same question. అదే ప్రశ్న నువ్వు కూడా అలా అనుకుంటున్నావేమో. To you in your life, మీ జీవితంలో అదే ప్రశ్న వస్తుందేమో. what is your goal? మరి నీ యొక్క గురి ఏంటి? Paul says, మరి పౌలు చెప్తున్నాడండి, it is not that how is your start in this, but it is all about how you finish your life. మరి ఏదైతే ప్రారంభించబడుతుందో అనేది కాదు నీ యొక్క ప్రశ్న, కానీ ఏ విధంగా ముగించబడుతుందని అనేదే కావాలి మా ప్రాముఖ్యం. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. My dear young people, మరి ప్రియమైన దేవుని యవనస్తులారా,
Today, ఇవాళ when I see my life, మరి అతను పాస్టర్ గారి జీవితాన్ని చూసినప్పుడు sometimes when I go to bed, I think, మరి నేను నిద్రపోయే సమయంలో వెళ్తున్నప్పుడు నేను ఆలోచన చేస్తున్నాను, is it me that traveling to so many countries preaching the word of God? నేనేనా నేనేనా ఇది అంతర్జాతీయంగా ఇన్ని దేశాలు తిరిగేది నేనేనా అని ప్రశ్న వస్తున్నాను నిద్రపోయే సమయంలో. Maybe sometimes you would feel the same thing in your life. మరి మీ జీవితంలో కూడా దేవుడు అలాంటి సమయం వచ్చినప్పుడు మీరు కూడా ఆలోచిస్తుంది నేనేనా. To reach that place, మరి ఆ స్థితికి వెళ్ళాలంటే you have to give your life to Jesus. మీ జీవితాన్ని దేవుడికి సమర్పించాలి. God did not give the salvation to buy, to earn it. మరి రక్షణ అనేది ఏదో నువ్వు కొనుక్కునేది కాదండి, To earn it. దాన్ని సంపాదించుకోవాలి. Amen. ఆమేన్. Hallelujah. ఆమేన్. Today, ఇవాళ this Christmas should be a different Christmas in ఈ your life. క్రిస్మస్ మీ జీవితంలో ఒక వ్యత్యాసమైనటువంటి మరి క్రిస్మస్ పండుగ ఉండాలి. Christmas is not about being under this tree. ఒక క్రిస్మస్ అంటే ఇది ఈ యొక్క మరి క్రిస్మస్ ట్రీగా చెట్టులాగా ఉండేది కాదండి. But Christmas is about the one who hung on the tree. మరి క్రిస్మస్ అనగా ఎవరైతే ఆ చెట్టు మీద వేలాడాడో, ఆ కొమ్మ మీద వేలాడాడో, ఆ కొయ్య మీద వేలాడాడో ఆయనే క్రిస్మస్. He should be your Lord. ఆయన మీ జీవితానికి ప్రభువై ఉండాలి. If you want to be successful in your life, మీ జీవితంలో విజయవంతంగా మీ జీవితాన్ని ముగించాలంటే come to the cross. దేవుని యొక్క సిలువ వైపుకు రావాలి. Cross is the only place where you get comfort. మరి సిలువ అనేది మన జీవితంలో అన్ని ప్రశ్నలకు అదే సమాధానమై ఉన్నది. You don't have to go anywhere. మీరు ఎక్కడికి మనం తిరగాల్సిన అవసరం లేదు. Close your doors. మీ యొక్క తలుపులు మూసేసి Kneel down. మోకరించి Ask God. That's it. దేవుని అడగదే కావాల్సింది. He does the same thing. I do the same thing, and He does the same thing every day. ప్రతి ఒక్కరి జీవితంలో, పాస్టర్ జీవితంలో, మా జీవితంలో, అందరి జీవితంలో, అందరి జీవితంలో దేవుడు చేసిందే. I will say small testimony and close this. చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగించబోతున్నాను. We went to Markapuram 2 weeks ago. Yeah, they invited me to Markapuram. We went to Markapuram. మార్కాపురం దోర్నాల ఆ ప్రాంతానికి వాళ్ళు మమ్మల్ని పిలిచారు, మేము ఆ ప్రాంతానికి వెళ్ళాము. So Mama also dedicated a church there. మరి పాస్టర్ గారు కూడా ఒక చిన్న సంఘాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. So when we went there, this pastor, we didn't know that it's a forest place. మేము అక్కడ వెళ్ళినప్పుడు మాకు తెలియదండి అది ఒక అడవి ప్రాంతం అని మాకు తెలియదు. And I took 2 young people with me. మరి పాస్టర్ గారితో కూడా మా చర్చి యంగ్ పీపుల్ ఇద్దరు తీసుకెళ్ళాము. So I said, Pastor, where are we going now? మరి పాస్టర్ గారు మనం ఎక్కడికి వెళ్తామని అడిగాము. He said, we're going to Nalamala Forest, Pastor. మరి ఆయన చెప్పాడంటే నలమల అడవుల్లోకి వెళ్తున్నాం అన్నాడు. I'm like, forest, you didn't tell me. మరి ముందే చెప్పలేదు, నలమల అడవుల్లోకి వెళ్తున్నాం చెప్పుకుంటే మేము ఆ నెల్లూరుని ఆగిపోయేవాళ్ళు కదా. So I said, God has got us here. So let's go. సరే దేవుడు అన్నింటికీ ఆయన ఉన్నాడంటే తోడు పదండి అని చెప్పాను. So we went 20 kilometers inside the forest. మరి ఆ అడవిలో మేము 20 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాము. No tower, అక్కడ టవర్ లేవు, ఏ ఫోన్ పనిచేయవు. no ambulance, మరి అంబులెన్స్ దొరకదు, no hospitals. అసలు హాస్పిటల్స్ ఉండవు అక్కడ. If any emergencies, no survival. మరి వాళ్ళ అపాయపర పరిస్థితులు వచ్చి ఏదన్నా కూడా అత్యవసరత మరి వస్తే లేదు డబ్బి పెట్టాల్సింది. So we went to this lovely tribe. అయితే అది మాకు చాలా అద్భుతంగా దేవుడు నిజంగా చాలా ఆశీర్వాదంగా మాకు చూపించాడు. That tribe, they don't even know soap. మరి ఆ ఇంకా ప్రజలు ఎలా ఉన్నారంటే మనం స్నానం చేసే సోప్ కదండి, అది కూడా వాళ్ళకి అందుబాటులో లేవు. They don't have even a television, they have nothing. వాళ్ళకి టీవీలు అసలు లేవు, అసలు ఆ పరిస్థితి కాదు అసలు అది. They don't have cell phone. వాళ్ళకి సెల్ ఫోన్ లేవు. Their life is beautiful. చాలా అద్భుతమైనటువంటి జీవితం. I went there. We went there for 4 hours one day. మరి మా 4 గంటలు ప్రయాణం చేశాం. Morning we were in that village for 4 hours. మరి ఆ గ్రామంలో 4 గంటలు మాత్రం ఉన్నాం మేము అక్కడ. We did worship. I preached and he preached. నేను పాస్టర్ గారు ప్రసంగం చేశాను, నేను ప్రసంగం చేశాను, అక్కడ దేవుడు ఆరాధించాము. Why am I saying this testimony? ఈ Is సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే ministry is not about big churches, big crowds. మరి మనకు దేవుని కృప ఒక పెద్ద మందిరాలు, పెద్ద సభల్లో కాదు ఉండాల్సింది. It is okay to have it. ఒక అటువంటి పరిస్థితి ఉంటే మంచిదే. But when I saw these people, నేను ఎప్పుడైతే ఆ పేద ప్రజలను చూచానో they don't even have a proper clothes. వారికి సరైనటువంటి వస్త్రాలు కూడా లేవండి. But only thing they have is ఒకే ఒకటి జరిగింది ఏం తెలుసా? their heart for Jesus. వాళ్ళ యొక్క హృదయాలు దేవుని కలిగి ఉన్నాయి. Amen. హల్లెలూయా. హల్లెలూయా. I was amazed by their dedication. వాళ్ళ యొక్క సమర్పణ చూసినప్పుడు నేను చాలా సంతోషించాను. They don't have a proper, but God has given us everything today. అయితే వాళ్ళకి ఏమీ లేదు,
అయినా వాళ్ళు దేవుని కొరకు ఆయన వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. మనకు దేవుడు అన్ని ఇచ్చారు. From that village I learned one thing. మరి ఆ యొక్క సేవ పరిచర్యలో నేను ఒక విషయం నేర్చుకున్నాను. I want to reduce my phone time and increase my prayer time. నేను నా ఫోన్ సమయాన్ని పక్కన పెట్టి నేను దేవునితో గడిపే సమయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. Let's all close our eyes. మన కళ్ళు మూసుకుందామండి. Question to all of us. మరి మనందరికీ ఒక ప్రశ్న ఏంటి తెలుసా? How are we spending time with the Lord? మనమందరము దేవుని సన్నిధిలో మనం సమయం గడుపుతున్నామా లేదా? Are we giving our life to Jesus? మనం నిజంగా మన జీవితాన్ని దేవునికి సమర్పించుతున్నామా లేదా? Our plans are in line with Jesus. ఒకవేళ మన ప్రణాళికలు దేవుని చేతిలో పెడుతున్నామా లేదా? Close our eyes. When we sing this song, I want everyone to sing. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందామని తలంచుకుందామని ఈ పాట మనము పాడుతూ మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని. అందరం కలిసి పాడు. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని. మందను వెంటాడి తిరుగుచుంటినే, మందను వెంటాడి తిరుగుచుంటినే. సింహాసనం ఎక్కించి మైమరచితినే, సింహాసనం ఎక్కించి మైమరచితినే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూసే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూసే ఘన కార్యములు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు మాత్రము, నా జీవితమే మాత్రము. Yes, Lord. Thank you, Jesus. ఏ మాత్రము, Thank you, Lord. మా జీవితమే మాత్రము. Thank you, Lord. You have led us this far, O Lord. అయ్యా ఈ చివరి వరకు ఈ దినం వరకు మమ్మల్ని నడిపించారు. What am I worthy, Lord? అయ్యా మేము ఎంత మాత్రం అడుగులు అయ్యా. You have protected us all throughout this year. అయ్యా ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని ఎంతగానో సంరక్షించి కాపాడారు. And why, Lord? మా దేవా Why? ఎందుకు Why do you love us so much? ఎందుకు ఇంతగా మమ్మల్ని ప్రేమించావు? If anybody here is willing to stand up and want to change your life for good and for God, దేవుని బిడ్డల ఎవరైతే దేవుని చిత్తం ఎరిగి తమ హృదయాలు దేవునికి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు వేచి చేయండి. don't look about others. ఇతరులు చూడొద్దండి, ఇతరులు చూడొద్దు. దయచేసి Let చూడండి. your heart convict your life. మీ హృదయాల్లో మిమ్మల్ని యేసుక్రీస్తు నామములో పశ్చాత్తాపం తీసుకొచ్చుగాక. Thank you, brother. Thank you. Lord, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు. Lord, we touch you. Thank you, sister. Lord, touch your life. ఎవరైతే లేచి నిలబడుతున్నారో వారిని ముట్టు ప్రభు తాకుతున్నాయన. Lord, you have greater plans in their life. I can see that in Jesus' name. అయ్యా ఇదిగో యేసుక్రీస్తు నామములో వారి పట్ల ప్రభువా నువ్వు అత్యధికమైన ప్రణాళిక కలిగి ఉన్నావని మేము చూస్తూ ఉన్నాం. Pour out your amazing grace in their life, O Lord. అయ్యా ఇదిగో ప్రభు వారి పట్ల నువ్వు అత్యధికమైనటువంటి మహాకృపను చూపిస్తున్నది స్తోత్రం. Take them to the heights where nobody can reach in their life. అయ్యా ఇదిగో మన జీవితంలో ప్రభు అత్యున్నతముగా అధికముగా ఆశీర్వదించు. ఎవరు కూడా అయ్యా దానికి ఆఖరైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళు. Give them success that Satan is ashamed now. అయ్యా
సాతాను గారు సిగ్గుపడినట్లు వారి జీవితంలో విజయం అనుగ్రహించు. Lord, ప్రభువా, you have greater plans in their life. We know that. అయ్యా ఇదిగో ప్రభు వారి జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నామని మేము నమ్ముచున్నాము. I pray that you will touch their hearts right now. అయ్యా వారి హృదయాలను తాకుచున్నాము, నమ్ముచున్నాము. Touch their hearts right now. ఇప్పుడే ప్రభు వారి హృదయాలు తాకమని అడుగుతున్నాము. Take away their sorrow. అయ్యా ఇదిగో ప్రభు వారి దుఃఖము తీసివేయి. Take away their pain now. అయ్యా వారి శ్రమ తీసివేయి. Take away their guilt. అయ్యా వారి వెంట అవమానం తొలగించు. Take away their shame. అయ్యా ఇదిగో ప్రభు యొక్క అవమానం తొలగించు. Many of them wanted them to see their failure, but thank you, Lord, for you giving them success. ఇదిగో ప్రభు వారి జీవితంలో ఎంతో మంది ఓటమి చూసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వారిని విజయం వైపు నడిపిస్తున్నది స్తోత్రాలు. As Joseph said, అయ్యా యోసేపు చెప్పినట్టుగా, for what you have done evil, God has turned it to me. అయితే వీరు నాకు కీడు చేయ తలపెట్టారు, కానీ దేవుడు దానిని ఆశీర్వాదకరంగా మార్చారు. God is going to turn your sorrows into blessings. దేవుడు నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చుగాక. Lord, we pray for this special. అయ్యా ఇదిగో ప్రభు వీళ్ళందరి కోసం మేమందరం ప్రార్థిస్తున్నాం. We praise you. నేను స్తుతిస్తున్నాము తండ్రి. I request them to please be seated. దయచేసి కూర్చోండి. And I want to ask the family, Jesse and Pastor Adam, to stand and we're going to pray for you. మరి జెసి కుటుంబం లేచి నిలబడితే ఈ కోసం ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నారు. అది నీవే వాన్నది, అది నీ కృపా, నీ కృపా చాలయ్యా జీవితములో. చాలయ్యా జీవితములో నాకై నీవు, జీవితములో నాకై నీవు చాలయ్యా. ఏమి రుణం తెచ్చుకున్నాను ప్రభువా. చిన్నప్పుడే మరణం నా మీదకి వచ్చినప్పటికీ, పెళ్ళున మరణము నా మీదకి దిగినప్పటికీ, ఆదమరిచే నిద్రలో మరణము సాతాను గారు నా మీదకి దిగినప్పటికీ, మరణం నుంచి తప్పించిన దేవుడు నీవే చాలయ్యా. ఎందుకు పనికిరానటువంటి నన్ను అందరూ వదిలివేసిన నన్ను చూసి ఆశ్రయించుకున్న అందరూ నన్ను వదిలేసినప్పుడు నీ కృప నాకు చాలయ్యా. నా అన్నవాడే నన్ను చేరదీయక, నన్ను చూచి, నా అందను చూచి, నా బలహీనతను చూచి నన్ను దోషి వేసినప్పుడు నీవే నాకు చాలయ్యా. ఈ ప్రియ కుటుంబం కొరకై ప్రభావ గుండెలు ఎత్తుకొని చాకినటువంటి జెసి కొరకై ప్రభునికి స్తోత్రములు. ఎందుకు ఆ బిడ్డ బ్రతికించావో ఈ రోజు మేము చూడగలుగుతున్నాం. ప్రభునికి స్తుతులు స్తోత్రం. Why did you save her from the death? మరణం నుంచి ఆ బిడ్డను ఎందుకు కాపాడావో ఈ రోజు మేము చూడగలుగుతున్నాము తండ్రి స్తోత్రం. This is not the first master. This is the beginning. అయ్యా ఇది ప్రారంభం మాత్రమే. ఈ ప్రారంభంలో ప్రభావ నీ బిడ్డని ఆత్మగా కుమ్మరించు ప్రభునికి స్తోత్రాలు. నీ కృపల ప్రభావ వర్ధనకు సాయించు ప్రభావ, నీ కృపల విస్తరించడం సాయించు ప్రభావ. అనేక ఆత్మల ప్రభావ నీ కొరకు పోగు చేయడం సాయించు. Of course, it is a small beginning, Lord. We see your beginning as rich, abundant blessings, Lord. అత్యధికమైనటువంటి అభివృద్ధి మేము చూడగలుగుతున్నాం ప్రభు. నీకు వందనాలు. నిలుచున్న ఈ కుటుంబాన్ని దీవించండి. వారి జీవితంలో ఏమి లేకపోవచ్చు కాక నీవు ఉంటే చాలు.
వారి జీవితాలు ఏమి లేకపోవచ్చు కాక నీ కృప చాలయ్యా. Thank you, Jesus. We give glory to Lord for this family. Pour holy blessings upon them, our Father. Strengthen them, Lord, where they are weak. You just strengthen them, Lord. Hallelujah. Where they are facing challenges, Lord, you will encourage them, Lord. Hallelujah. Where they are facing so many troubles and temptations, evil things, Lord, you strengthen them, Lord. You anoint them, Lord. You hold them on your hands, Master God. You be their God. ఆశీర్వదించయ్యా. ఈ పరిచర్య కొనసాగాలంటే నీవే చాలయ్యా. వీళ్ళందరూ రక్షణకి రావాలంటే నీ కృప చాలయ్యా. దాన్ని ఆస్వాదించారైనా ఎంతమంది యమన బిడ్డలు వచ్చారు ప్రభా. ఈ సేవ ద్వారా ఏ ఒక్కరు రక్షించబడినా, ఈ పరిచయం ద్వారా ఎక్కడు మారు మనసు పొందిన, ఈ పరిచయం ద్వారా ఎవరు సేవకులుగా లేపబడినా అయ్యా నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు. Thank you, Lord. Thank you for the church. Thank you for the committee members. Thank you for the elders. And thank you for the pastors. Thank you for the people, those who have given their time to you, Lord. అయ్యా ఈ సంఘ కాపరి, సంఘ కమిటీ, సంఘ పెద్దలు ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ స్థలం ఇచ్చారు. వారికి రెండంతలుగా వారిని ఆస్వాదించండి ప్రభా. ఇదిగో సంగీతం వాయిస్తూ నేను మహిమపరుస్తున్న బిడ్డలు ప్రభావ ఆశీర్వదించండి. అందరిని సమకూర్చారు, ఫోన్లో మాట్లాడారు, మెసేజ్లు పంపించారు ప్రభావ, వాట్సాప్ లో పంపించారు, ఆయన ఫోన్లు చేశారు, అందరినీ ప్రభావ పిలిచారు, భోజనాలు తయారు చేశారు, ఫ్లెక్స్లు కట్టారు ప్రభావ, అందరికి ఆహ్వానం పలికారు. అందరినీ దీవించండి అయ్యా. ఏ ఒక్కరిని కూడా మర్చిపోవద్దండి. నీకు స్తోత్రములు. నీ చేతిలో వాడబడితే చాలు ప్రభావ. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లించుకోదు. అందరినీ ఆస్వాదించండి. వేదిక మీద దైవజనులు ఆస్వాదించండి. ఈ సంఘాన్ని ఆస్వాదించండి. వచ్చిన ఈ పరిచర్య సంతోషంతో ముగించుకోవడానికి మమ్మల్ని కూడా ఆస్వాదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 గట్టిగా చప్పట్లు పైకి తెలుసు మా మధ్యలో చేసి అలా పెరిగింది. ఇలా సో మచ్ మా బంధువులే కాదు, కానీ ఆ దినాన్ని ఈ దినాన్ని మేము పోల్చుకుంటే నిజంగా దేవుడు మా పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో కళ్ళారా చూస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ఆశించడు కాక. ఆమేన్.